అది మార్గదర్శనంగా ఉండాలా అని చెప్పని నేను భావిస్తా ఉన్నాను. మంచి మాట అన్నారు. విశ్వకర్మీయులు, విశ్వకర్మ కార్మికులు, విశ్వకర్మీయులు కాదు రాజకీయ కార్యకర్తలుగా తీర్చిదిద్దాలా, అది నా సంకల్పం అని చెప్పి ఆయన మాట్లాడారు. అది అత్యంత కీలకమైనటువంటి సందేశం. మిత్రులారా, ఇవాళ ఇది ఆషామాషి సమావేశం కాదు. ఈ సమావేశం జరగొద్దని చెప్పిన అనేక కుట్రలు జరిగినాయి. బెదిరించిండ్రు, అదిరించిండ్రు, హాలిచ్చిన ఆయనను హాలెత్తికి ఇస్తున్నామని చెప్పని తాళ పెట్టుకుని ఎక్కడితో వెళ్ళిపో అని చెప్పిండ్రు. మైకున్న ఆయనను పిలిపించి బెదిరించి మైకు లేకుండా చేయాలని ప్రయత్నం చేసిండ్రు. పోలీసులు నిందితులను పిలిపించి మీటింగ్లు పెట్టద్దు అని చెప్పని అదిరించిండ్రు, బెదిరించిండ్రు. కేటీఆర్ కు భయం పుట్టించేటువంటి ఒక మీటింగ్ ఇది. యువరాజు కోట గోడలు కూల్చేటువంటి ఒక సమావేశం ఇది. కేసీఆర్ యొక్క గడిని కూల్చేటువంటి ఆధిపత్య రాజకీయానికి చరమగీతం పాడినటువంటి మీటింగ్ ఇది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొన్ని వందల మంది కావచ్చు, కానీ ఈ వందల మందే, ఈ గుప్పెడి మందే రేపు పెద్ద సైన్యంగా మారి తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ నిరంకుశ రాజకీయాలు చేస్తున్నటువంటి, ఆధిపత్య రాజకీయాలు చేస్తున్నటువంటి, అహంకార నీతి అరాచకానికి పాల్పడుతున్న కేసీఆర్ యొక్క రాజకీయ సమాధి కట్టేటువంటి సమావేశం అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులు, ఒక్కసారి జీవో మీరు చూసిందో లేదో, ఇది సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అట. ఏం చదువుకున్నా పెద్ద మంచి నాకు తెలియదు. పోలీస్ ఆఫీసర్ ఎంత భయపడతా ఉన్నారో ఈ మీటింగ్ పెట్టొద్దు కేటీఆర్ అండ్ కేసీఆర్ ఎన్టీఆర్ పార్టీ నాయకులు అనడానికి నిదర్శనం పోలీసు వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్. దీంట్లో 4 పాయింట్లు పెట్టి మీరు మీటింగ్ పెట్టుకోవద్దు అని చెప్పని మనకు మీటింగ్ పర్మిషన్ తిరస్కరించిండ్రు. ఏం రాసిండ్రన్నా, సంఘ విద్రోహకర శక్తులు ఈ సమావేశంలో హింసకు పాల్పడేటువంటి ఒక ప్రమాదం ఉంది. మనల్ని పప్పుచారుల దానికంటే కూడా ఎక్కువ ప్రమాదకరమైన రీతిలో మాట్లాడి విశ్వకర్మలు నీతికి నిజాయితీకి మారిపోయినటువంటి వాళ్ళు, సిద్ధాంత నిబద్ధతకు మారిపోయినటువంటి వాళ్ళు, క్రమశిక్షణకు మారిపోయినటువంటి వాళ్ళు సంఘ విద్రోహకర శక్తులని ఎవరంటున్నారో భారత రాజ్యాంగాన్ని కాపాడవలసిన ఒక పోలీస్ ఆఫీసర్, టిఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ కు గులాంగా మారినటువంటి ఒక వ్యక్తి ఇవాళ విశ్వకర్మీయులంట సంఘ విద్రోహకర శక్తులు అయినట్ట. ఇక్కడ భిన్న కులాల వాళ్ళు వచ్చి గుంపులు గుంపులుగా దొంగలు చేసుకుంటారట. వాళ్ళకు సమాచారం ఉందట. కాబట్టి మీటింగ్ పర్మిషన్ ఇవ్వము అని చెప్పిండ్రు. మీకు అప్పట్లేదు. ఈ జీవో చూసిన తర్వాత, ఈ ఆర్డర్ చూసిన తర్వాత కేటీఆర్ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి, ఇంకేమో డబ్బులు కొడుతున్నాయని చెప్పి కూడా స్పష్టంగా కనబడతాం. మిత్రులారా, ఒక విషయాన్ని నేను గుర్తు చేయదలుచుకున్నా. నేను ఇంతకుముందు చెప్తా ఉన్నా, మాట్లాడినా మంచిగా అయింది. వాడు ఏదో మాట్లాడిండు, నోరు గారు మాట్లాడిండా, కండకాలతో మాట్లాడిండా, మొత్తానికి మంచిగా అయింది. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ విశ్వకర్మలకు పౌరుషం వచ్చింది. నన్ను వాడేవాడు కొత్తగా స్థానికుడు అని చెప్పాలంటే పాప మన ఊరి వల్ల విశ్వం ఇంకా కొంతమంది అక్కడిక్కడ వేయడంలో ఇటువంటి అక్కడిక్కడ కొంత సజీవా ప్రయత్నం చేస్తే గీత మీద రాలే. కానీ ఆచారాలు అనేటప్పటికీ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక విశ్వకర్మ బిడ్డలందరికీ కూడా పౌరుషానికి వచ్చింది. వాళ్ళ గల్లాలు బట్టి వాటి పార్టీ నాయకులు అట్లెట్లంటూ రాని చెప్పని వాళ్ళు కర్రు కావచ్చు మాట పెట్టడానికి సిద్ధమైనట్టు ఇవాళ మదిస్తే అమృతం వచ్చినట్టుగా ఇవాళ అడ్డమైన మాటలైనప్పటికీ కూడా ఇవాళ మనలో పౌరుషం సృష్టించిండ్రు, మనలో పోరాటతత్వం సృష్టించిండ్రు. ఇంతమంది పుణ్యమాచార్య గారు చెప్పినట్టుగా ఈ పోరాటం పప్పన్నడు కాబట్టి నువ్వు అట్లంటావురా అని చెప్పని అక్కడనే ఆగకుండా విశ్వకర్మీయులు కార్మికులు కాదు, రాజకీయ పార్టీలకు నాయకులు, రాజకీయ పార్టీలకు దశ నిర్దేశం చేసేవాళ్ళు, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రాన్ని, భారతదేశాన్ని విశ్వకర్మీయులే రాజ్యాధికారాన్ని సంప్రాప్తించేటువంటి స్థితిలో ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, బాధ కలిగించే అంశం 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంతకుముందు చాలా ముచ్చట్లు చెప్తున్న పేరు గొప్ప
ఊదిపాలంటుంది మనం వచ్చిన మనమే సంస్కృతి నిర్మాతం, మనమే సంప్రదాయ నిర్మాతం. మనం లేకపోతే సృష్టి లేదు, ప్రతి సృష్టి చెప్పినట్టుగా వాళ్ళం. కానీ మనం ఇవాటికి కూడా బానిసలైన బతుకుతున్న పరిస్థితి. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కులాల పేరు మీద ఇవాళ గుప్పెడు మంది వాళ్ళ గంపెడు మందిని శాసించేటువంటి పరిస్థితికి, యాచనలు చేసేటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి వాళ్ళు మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతో ఆవేశంతో వచ్చిండొచ్చు. ఆకలి అవుతున్నా 3:30 అవుతుంది, ఆకలి అవుతున్నా కానీ కడుపులో ఎలకలు తిరుగుతున్నప్పటికీ కూడా ఎంతో శ్రద్ధతో ఇక్కడ కూర్చున్నాం, ఆవేశంతో ఇక్కడ కూర్చున్నాం. ఆవేశంతో కూర్చున్నా కానీ ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ ధైర్యం ఎక్కడిది? కర్ణకుడి తారక రామారావు ఎక్కడిది ధైర్యం? ఇంకో పెద్ద ఆయన వాళ్ళే రాజ్యాధికారం కోసం పుట్టిండ్రు, దేశాన్ని వాళ్ళే చేస్తారట, రాజ్యాధికారం వాళ్ళే అనుభవిస్తారట, మిగతా వాళ్ళంతా పాలింపబడేటువంటి చెప్పని ఇంకో పెద్ద మనిషి అంటాడు. ఎక్కడిది అహంకారం? ఎక్కడిది ఆధిపత్య ధోరణి? ఎక్కడిది అరాచకత్వం? ఎందుకు వాళ్ళు మనం చీమల లెక్క, దోమల లెక్క, సందుల్లో పొత్తుల్లో పందుల లెక్క పెద్ద మనిషి ఎందుకు అని చూస్తా ఉన్నారు? దానికి కారణం మనమే. ఇవాళ కేటీఆర్ ఇంత పెద్ద లిమిటను ఆచారాలను పప్పుచారం అన్నట్టే దానికి కారణం కేటీఆర్ అంత అహంకారం, అరాచకత్వంగా వ్యవహరించడానికి, ఆధిపత్య ధోరణితో కించపరిచేటువంటి రీతిలో మాట్లాడడానికి మనమే కారణం. మనమే కారణం చెప్తున్నారు. ఎందుకు ఈ మాట్లాడుతా ఉన్నారంటే ఓట్లేసే యంత్రాలుగా మారిపోయినా మనం విచక్షణ మర్చిపోయి వాళ్ళ ఓట్లేసే యంత్రాలుగా మనం మారినప్పుడు మన ఓట్లను నోట్లు పెట్టి వాళ్ళు కొనుక్కునేటువంటి దుర్మార్గమైన పరిస్థితి వచ్చిన తర్వాత ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వకర్మీలతో పాటు కోటాను కోట్ల మంది అయినటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఓట్లేసే యంత్రాలుగా మారినప్పుడు తప్పనిసరిగా ఇవాళ ఆధిపత్య అహంకారం చూపెడతారు. ఆ ఆధిపత్య అహంకారం పోవాలంటే మనం ఓట్లేసే యంత్రాలు కాదు, మనం యాచించే వాళ్ళం కాదు, రాజకీయాలను శాసించేటువంటి స్థితికి మనం ఎదగవలసిన అవసరం ఉంది అని చెప్పిన సందర్భంగా ఇంకొక విషయం, నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు, చాలా మంది ఇంకా మాట్లాడేది, ఒక 2 నిమిషాలు మాట్లాడేది ముగిస్తాం. ప్రొఫెసర్ జయశంకర్ గారిని విస్మరించినారు, శ్రీకాంతాచార్య గారిని విస్మరించినారు, మానవ వీరలను విస్మరించినారు. 8 ఏళ్ళు అయిపోయింది జయశంకర్ సార్ విగ్రహం ట్యాంక్ మీద పెట్టడానికి. ఎందుకు మనసు ధరించట్లేదు? మన ప్రశ్నలో లోపం ఉంది. ఎప్పుడైతే ప్రశ్నలో లోపం ఉంటుందో సమాధానంలో కూడా లోపం ఉంటుంది. ఇక్కడ డిమాండ్ రాసినాం, అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ చెప్పని మనం డిమాండ్ రాసినాం. దీంట్లో వెనుకబడిన తరగతుల శాఖలో మా విశ్వకర్మ కార్పొరేషన్ వెంటనే విశ్వకర్మీయ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గా మార్చండి అని చెప్పని ఫస్ట్ డిమాండ్ పెట్టారు. ఇది కాదు మనం వివరించవలసింది. ఇంతకుముందు పుణ్యాచార్య గారు చెప్పినట్లుగా రాజకీయ కార్యకర్తలుగా, రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దబడాలని చెప్పిన వారు చెప్పినట్లుగా చట్టసభలో రిజర్వేషన్ కావాలా, రాజ్యాంగంలో మా వాటా ఏంటి, రాజ్యాధికారంలో మా వాటా ఏంటి అని చెప్పని మనం అడగనంత కాలం, విశ్వకర్మలతో పాటు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అడగనంత కాలం బిచ్చగాళ్ళగా మిగిలిపోతాం. ఇవాళ కేటీఆర్ గారు రేపు ఇంకోటి పోలీసుగా కాదు మనం ఇక్కడే మాట్లాడతాం. కాబట్టి మన ప్రశ్న ఎంగిలి మెత్తలు కష్టపడటం కాదు, లేకపోతే చిన్న చిన్న సబ్సిడీలకు కష్టపడటం కాదు, 5 ఎకరాల భూమి కోసం కష్టపడటం కాదు, 5 కోట్ల రూపాయల కోసం కష్టపడటం కాదు. చట్టసభలో ఒకసారి చట్టాలు చేసి యాచించే వారిని శాసించేటువంటి స్థాయికి ఎదిగే విధంగా రాజ్యాధికారంలో ఒక రాజ్యాంగంలో స్థానం పెట్టి నాకు రాజ్యాంగంలో చట్టసభలో హక్కు కావాలని చెప్పని మనం పోరాటం చేయాల్సిన అవసరం తెలియజేస్తాము. ఇట్లా ఇంకొక విషయం, మనం అందరం పోతున్నది వీరబ్రహ్మేంద్ర స్వామి వారసులు. నాకు చాలా సార్లు అనిపిస్తుంది, మనం అంతా విశ్వకర్మ బిడ్డలు పొద్దులు లేస్తే వీరేంద్ర స్వామి దండం పెట్టుకుంటారు పోతున్నారు. ఏ పల్లెకు పోయినా అంబేద్కర్ విగ్రహం ఉంటారు, ఏ పల్లెకు పోయినా, ఏ గల్లీకి పోయినా, ఏ పేదకి పోయినా దేవుడి ఫోటో ఉంటుంది, అంబేద్కర్ ఫోటో ఉంటుంది, దేవుడి ఫోటో ఉంటుంది, అంబేద్కర్ ఫోటో ఉంటుంది. వాళ్ళిద్దరు సిమిలారిటీ. పోతుల స్వామి
బిడ్డలుగా మీరు అర్థం చేసుకోవాలని చెప్పని కోరుకుంటున్నాను. పోతున్న వీరభద్ర స్వామిలో రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి దైవత్వం, రెండు పోరాట తత్వం. అంబేద్కర్లో దైవత్వం లేదు, మానవత్వం ఉంది, పోరాట తత్వం. మనం ఏం చేసినామంటే విశ్వకర్మ బిడ్డలుగా పోరాట తత్వాన్ని వదిలిపెట్టినాం. అంబేద్కర్ గారి కంటే ముందు, పూలే కంటే ముందు, ఈ ప్రపంచంలో ఉన్న అనేక మంది సంఘ సంస్కర్తల కంటే ముందు ఒక మాదిగ బిడ్డను శిష్యుడిగా చేసుకున్నటువంటి ఒక మహానుభావుడు, ఒక పూలే బిడ్డను శిష్యుడిగా చేసుకున్నటువంటి ఒక మహానుభావుడు పోతున్న వీరేంద్ర స్వామి. 5 కొడుకుంటే పక్కన పెట్టేసి సొంత బిడ్డకు పీఠాధిపత్యం ఇచ్చి మహిళలకు సమానమైన వాట ఉండాలని చెప్పినటువంటి వాడు. ఆధిపత్య వర్గాల కింద నేను మోచేతి కింద తాగి వర్గాలు అని చెప్పని నా నీళ్ళు అవసరమైతే నేను బావి తోడుకుంటాను చెప్పని దుఃఖము పెట్టి రాత్రికి రాత్రి బిడ్డ బావి తోడుకుని నీళ్లు తోడుకొని ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా నిలబడి కులాలకు వ్యతిరేకంగా, మతాలకు వ్యతిరేకంగా, ఆధిపత్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఒక పోతులూరి వీరేంద్ర స్వామిలో మనం పోరాట తత్వం తీసుకోలేదు. కేవలం దైవత్వం తీసుకున్నాం. కంఫర్టబుల్ అది. ఎందుకంటే ఫోటో ఫ్రేమ్ పెట్టాలా, దాన్ని వేయాలా, మంచి కవర్గా ఉండాలా, ఇంత పాయసం ఉండాలా, ఆయన పెట్టండి పెట్టి అదంతా మనం తినాలా, వేరే ఇష్టమే. కానీ అంబేద్కర్ ఫాలో అవుతాడు. అదే అంబేద్కర్ విగ్రహం చూడగానే ఒక రకమైన గర్వం, చాటి ఇట్లా చేస్తారు. నీలి విప్లవం, ఆ బ్లూ కండువ చూసినా, లేకపోతే అంబేద్కర్ విగ్రహం చూసినా పోరాట తత్వం గుర్తొస్తుంది. వాడు ఇవాళ విశ్వకర్మ బిడ్డలకు నేను ఒక విజ్ఞప్తి ఏం చేస్తామనంటే దండం పెడతాం. కానీ అంతకంటే ముఖ్యం పోతులూరి వీరేంద్ర స్వామి నేర్పినట్టు ఒక పోరాట తత్వాన్ని మనం నేర్చుకోవాలి. అది కనుక మనం నేర్చుకున్నట్లయితే కేటీఆర్ గారు వాళ్ళ నాయకులు ఎవరు తాకూడదు, ఎవడు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి ఏర్పడదు. కాబట్టి మిత్రులారా, పోరాడితే పోయేదేమీ లేదు, మానస తప్పేది తప్ప. ఇవాళ మనం ఇంత పెద్ద సముద్రం ఎదురున్నాక మనం లేదు, ఏమీ లేదు. కానీ బిచ్చగాడు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎంగిలి బతులకు ఆశపడేటువంటి బిచ్చగాడు, ఓట్లేసే యంత్రాలు కాదు, పోరాట వీరులం. పోతులూరి వీరేంద్ర స్వామి బాటలు నడిచేటువంటి పోరాట వీరులకు నడిచినట్లయితే మన కులాలకు గౌరవిస్తుంది. మరణ దశ కింద బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరూ కూడా ఇవాళ ఆత్మగౌరవంతో తలెత్తుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన సిరిసిల్ల